ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులైన అమెరికా, చైనాల మధ్య పరస్పర సుంకాల నేపథ్యంలో వాణిజ్య యుద్ధం రాజుకుంది. టారిఫ్ల విషయంలో ఇరు దేశాలు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా సుంకాలకు భయపడి తాము వారి ముందు మోకలేరబోమని పేర్కొంటూ చైనా వార్నింగ్ ఇచ్చింది. ఈ చర్యల వల్ల ఆయా దేశాల్లో కొన్ని వస్తువుల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా, చైనా మధ్య సాగుతున్న సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న సమయంలో భారత్కు ఇది ఒక అపూర్వ అవకాశంగా మారింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం. అమెరికాను ట్రంప్ నట్టేట ముంచుతాడా? ప్రపంచం ముందు చైనా చేతులెత్తేస్తుందా? ప్రపంచంలో ఎవరి విషయంలోనూ బెట్టువిడని అమెరికా చైనా విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతూనే ఉంది. ట్రంప్ విధించిన 10% సుంకాలు డ్రాగన్ కంట్రీ పెద్దలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. చైనా వస్తువులు లేకుండా అమెరికా ప్రజలకు పూట గడవదు. అయితే భారీగా రేట్లు పెరిగితే ఉత్పత్తుల అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. చైనా విషయంలో ట్రంప్ చేస్తున్న ట్యాక్స్ పాలిటిక్స్ ఆ దేశాన్ని కలవర పెడుతున్నాయి. మార్చి 4న కెనడా, మెక్సికో నుండి దిగుమతులపై 25% సుంకాలతో పాటు కొత్తగా 10% సుంకాన్ని విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ప్రస్తుతానికి నెల రోజుల పన్ను ప్రతిపాదనను హోల్డ్ చేసిన చైనాతోనూ దూకుడు కొనసాగుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. గత నెలలో అమెరికా విధించిన 10% పన్నుల దృష్ట్యా అమెరికాకు చైనా ఎగుమతులు కనీసం 20% వరకు సుంకాలు, పన్నుల మోత ఎదుర్కోవలసి వస్తోంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో దాదాపు 380 బిలియన్ల విలువైన సుంకాలు చైనా ఉత్పత్తులపై విధించాడు. చివరికి రెండు దేశాలు రాజీపడి వాణిజ్య లోటు తగ్గించేందుకు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 2020లో అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందం ఫేజ్ 1 కింద బీజింగ్ 2 సంవత్సరాల వ్యవధిలో వాషింగ్టన్ నుండి దిగుమతుల్ని 200 బిలియన్లకు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే అధ్యక్షుడిగా రెండో టర్మ్ ప్రారంభించిన తర్వాత ట్రంప్ గతంలో చైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ పట్టుబడుతున్నాడు. అమెరికా వ్యాపారాలకు చైనా ఎంట్రీ ఇవ్వాలని గివ్ అండ్ టేక్ సిద్ధాంతం ప్రకారం పనిచేద్దాం అంటున్నాడు. రెండు దేశాల మధ్య 5 ఏళ్లయ్యాక కూడా వాణిజ్య లోటు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. 2024లో చైనా నుండి అమెరికా దిగుమతులు 438.9 బిలియన్లు. 2023తో పోలిస్తే 2.8% పెరుగుదల. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన గణాంకాలు పెరుగుదలను స్పష్టం చేస్తుంటే 2024లో అమెరికా నుండి చైనా దిగుమతులు 143.5 బిలియన్లు మాత్రమే. గత ఏడాదితో పోల్చితే 2.9% తక్కువ. అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా చైనా సోయాబీన్, పాల ఉత్పత్తులు, పంది మాంసం, గుడ్డు మాంసంపై 10% సుంకాలతో పాటు గోధుమ, మొక్కజొన్న, పత్తి, పౌల్ట్రీపై 15% సుంకాలను ప్రకటించి కాస్కో ట్రంప్ అంటోంది. అంతేకాదు తైవాన్కు ఆయుధాల అమ్మకాలు సాగిస్తున్న 10 అమెరికన్ కంపెనీల్ని బ్లాక్ లిస్టు పెట్టేసింది. మరో 15 అమెరికన్ కంపెనీలకు ఎగుమతులు తగ్గిస్తామంది. విశ్వసనీయ సంస్థగా పేరున్న బయోటెక్ దిగ్గజం ఇల్యూమినా జన్యుశ్రేణి పరికరాల విక్రయంపై డ్రాగన్ నిషేధాన్ని విధించింది. డంపింగ్ వ్యతిరేక విధానాలపై అమెరికా ఫైబర్ ఆప్టిక్ ఉత్పత్తులపై కూడా చైనా కన్నేసింది. 2020లో బీజింగ్ ఎగుమతి నియంత్రణ చట్టాన్ని ప్రకటించింది. ఇది నిర్దిష్ట విదేశీ సంస్థలకు వ్యూహాత్మక పదార్థాలు, అధునాతన పరిజ్ఞానాన్ని విదేశాలకు విక్రయించడాన్ని నిషేధిస్తుంది. తమ ప్రయోజనాలకు భంగం కలిగించే విదేశీ కంపెనీలు, వ్యక్తులకు ఎగుమతులను చైనా రిస్ట్రిక్ట్ చేస్తుంది. ట్రంప్ చైనా దిగ్గజ సంస్థ హువావేపై చర్యలు తీసుకోవడంపై డ్రాగన్ కన్నెరు చేసింది. అగ్రరాజ్య ప్రయోజనాల్ని దెబ్బతీసిందనే కారణంతో హువావేపై అమెరికా నిర్ణయానికి ప్రతిగా చైనా దూకుడు పెంచేసింది. చైనా అమెరికాను కట్టడి చేసేందుకు అక్కడి వ్యవసాయ ఉత్పత్తుల్ని లక్ష్యంగా చేసుకుంటోంది. 2012-2023 మధ్య చైనా మొత్తం దిగుమతులు 15% పెరగడంతో వాటిని కంట్రోల్ చేయాలని నిర్ణయించింది. చైనా గత సంవత్సరం అమెరికా నుండి దాదాపు 25 బిలియన్ల వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకున్నప్పటికీ దేశీయంగా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. తద్వారా అమెరికాకు చెక్ పెట్టాలని చూస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ సాంకేతిక సంస్థల్లో ఒకటైన సింజెంటాను 2017లో చైనా 43 బిలియన్లకు కొనుగోలు చేసింది. వాణిజ్య, ఆహార భద్రతను బలోపేతం చేయడానికి ప్రాధాన్యతనిస్తోంది. చైనా నంబర్ 1 డాక్యుమెంట్ వ్యవసాయ విధానంలో కొత్త రోడ్డు మ్యాప్ దిశగా అడుగులు వేయిస్తోంది. ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలకు సబ్సిడీలు, ప్రోత్సాహకాల ద్వారా అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ప్రవేశపెట్టి స్వయం స్వావలంబన దిశగా అడుగులు వేసి తద్వారా అమెరికాకు చెక్ పెట్టాలని అనుకుంటోంది.
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ సమావేశానికి ముందుగానే పెరుగుతున్న పన్నులు, సుంకాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై మథనం చేస్తోంది. చైనాను సుంకాలతో ముంచేయాలని ట్రంప్ చూస్తుంటే, అమెరికాకు మరింత ఆర్థిక సంక్షోభాన్ని కలిగించేలా ఆ దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును నియంత్రించాలని చైనా చూస్తోంది. 10% అదనపు సుంకాలతో దెబ్బ కొట్టాలని చూస్తున్న అమెరికాకు చెక్ పెట్టాలని చూస్తోంది. దేశీయంగా తమకు అవసరమైన ఉత్పత్తుల్ని గణనీయంగా పెంచుకోవాలని డ్రాగన్ భావిస్తోంది. మరోవైపు ఇండియా విషయంలోనూ ఇదే వైఖరి అవలంబిస్తోంది. తమకు అత్యంత అవసరమైన ఉత్పత్తుల్ని మాత్రమే దిగుమతి చేసుకుంటూ ఇండియాకు ఎప్పుడూ చెక్మేట్గా ఉండాలని భావిస్తోంది. అయితే అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ భారత్కు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా తమ ఎగుమతుల్ని అమెరికాకు కాకుండా ఎక్కువగా భారత్కు పంపించే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెమీకండక్టర్ల లాంటివి ఎక్కువగా అమెరికాకు, చైనా నుంచి ఎగుమతి అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఎగుమతులు ఎక్కువగా భారత్కు మళ్లించే ఛాన్స్ ఉంటుంది. అమెరికాతో చైనా నిజంగా యుద్ధానికి సిద్ధంగా ఉందా అంటే ఏమో చెప్పలేమన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. అమెరికా తాజా సుంకాలపై చైనా అధికారిక ప్రతిస్పందన ఏంటంటే, అది వాణిజ్య యుద్ధానికి మాత్రమే కాదు, మరో రకమైన యుద్ధానికి సిద్ధమేమో అన్న భావన కలిగిస్తోంది. చైనా చివరి వరకు పోరాడుతుందని, అమెరికాను చర్చలతో లొంగదీసుకోవాలని చూస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది. అందుకే చైనా అమెరికన్ డైనమిక్స్ ను అంచనా వేయలేం. రక్షణ పెట్టుబడుల బూచిని చూపిస్తూ, కలిసుంటే కలదు సుఖమని చెప్తూనే రక్షణ బడ్జెట్ బూచిని చూపిస్తోంది. ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తోంది. అయితే ఇండియా చైనాను నేరుగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కవ్విస్తూ చెక్ పెట్టేలా అడుగులెయ్యాలి. అంతర్జాతీయంగా చైనాకు పోటీగా నిలవాలని నిపుణులు సూచిస్తున్నారు.